మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా నేను అభినవ యూత్ అసోసియేషన్ వారికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎక్కడికో వెళ్ళి అక్కడ సరస్వతీ దేవి విగ్రహాన్ని ఆ స్కూల్లో చూసి మీరు చదువుకున్న స్కూల్లో కూడా పెట్టాలన్న ఆలోచన వచ్చినందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే అనిల్ అన్న చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు టీచర్లు అందరు ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కూడా ప్రతి గవర్నమెంట్ని బడిని కూడా ప్రైవేట్ బడి కంటే గొప్పగా చేయాలి అన్న ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి దాని మీదనే ఆలోచిస్తుండే. ఎందుకంటే ఆయన కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి చదువుకొని వచ్చిన వ్యక్తే. ఆయనకు తెలుసు ఆ రోజు జిల్లా పరిషత్ హై స్కూల్ తప్ప వేరే ఆప్షన్సే లేకుండా ఈ రోజు ఈ ఆప్షన్ ఉన్నా కానీ చాలామంది ఇంకా ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు తెలియాలి. ఇక్కడ 85 మంది 83 మంది ఇంటర్మీడియట్ 10th క్లాస్ రాసిన పరీక్ష అంటే మంచి స్కూల్ అన్నట్టు. ఈరోజు ఇంత స్ట్రెంత్ ఉండి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిరు పోచంపల్లి అంటే ఈ గవర్నమెంట్ స్కూల్ ఉన్న దాంట్లో నెంబర్ 1 స్కూల్ అని మనకు అర్థమైంది. ఎందుకంటే చాలా స్కూళ్ళల్లో స్ట్రెంత్ లేకపోవడంతో టీచర్స్ రావట్లేదు. టీచర్స్ రాకపోవడం స్కూళ్ళని నిర్వీర్యం అయిపోయింది. మన ట్రాన్స్ఫర్లు అయినప్పుడు కూడా నేను ఒక స్కూల్కి పోయినప్పుడు చెప్పిన ప్రతి టీచర్ కూడా ఏం చేస్తున్నారు అంటే కొన్ని స్కూల్స్లో 5, 10, 20 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ని కూడా రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం చెందిన వారిలోనే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ చేసారు బూరా వెంకటేశ్వర గారిని చేసి ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్కూళ్ళను టీచర్లు పోవాలి. ఈ సంవత్సరం అన్ని స్కూళ్ళల్లో వచ్చే సంవత్సరం కల్లా అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రైవేట్ బళ్ళకు పోకుండా పేదల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చదువు కోసం అవసరమైతే అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపిస్తారు. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్న ఉద్దేశంతో ఒక టీచర్ ఉంటే ఇంకో టీచర్ ఉంటలేడు, ఇంకో టీచర్ ఉంటే ఇంకో టీచర్ ఉంటలేడు అన్న ఉద్దేశంతో పిల్లల్ని తల్లిదండ్రులకు స్తోమతకు మించి ఖర్చు పెట్టి మరీ ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తారు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి పేదలకు రావద్దు కాబట్టి టీచర్లు అందరినీ కూడా ట్రాన్స్ఫర్లని వాళ్ళు అడిగిన 317 అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి చేస్తారు. ఎందుకంటే మనం అందరికంటే ఎక్కువ మీకే ఏమి ఉండాలి. ఎందుకంటే ఈ పిల్లలు భవిష్యత్తు మీ చేతులు ఉంటుంది. మీరు యాజ్ ఏ టీచర్స్గా మీరు సీరియస్గా తీసుకుంటే చాలా మంది భవిష్యత్తు. ఎందుకంటే ఇక్కడ చూసిన వీళ్ళందరూ ఇదే స్కూల్లో చదువుకొని పోయారంట మా అన్నలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అంటే ఈ స్కూళ్ళల్లో వెనకట చదివిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, ఇదే స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఇవాళ మంచి మంచి శాస్త్రవేత్తలు లేరు, ఇవాళ అమెరికాలో కూడా చాలా మంది స్థిరపడ్డారు. కాబట్టి మీ చేతుల్లో ఈ పిల్లల భవిష్యత్తు ఉంది. మీరు వీళ్ళని తీర్చిదిద్దాలి. మీ దగ్గరనే కాకుండా మీ స్కూల్ని ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న చాలా స్కూల్స్ ఎక్కడైతే నిర్వీర్యం కాబట్టే ఎక్కడైతే విద్యార్థులు లేరో అక్కడ కూడా విద్యార్థులను బడిబాట కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం. ఈసారి ఫస్ట్ టైం 10 years తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది. విద్య అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే విద్య అనేది అన్నిటికీ నిర్మూలన. మనం ఏదో ఒక స్కీమో గ్యారెంటీయో పథకమో ఇస్తే అది 10 రోజులలో అయిపోద్ది. కానీ విద్యను అందిస్తే జీవితాంతం చదువుకొని పెద్దలు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు సాధించి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ యొక్క స్కూల్ని చూసి చాలా గర్వపడుతున్నాం మేము. ఇటువంటి స్కూల్ ప్రతి దగ్గర ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా ఇటువంటి స్కూల్ ఒకటి డెవలప్ కావాలి. స్కూల్స్ ఉన్నాయి కానీ అక్కడ టీచర్స్ కానీ అక్కడ సిస్టమ్ కానీ స్ట్రాంగ్గా బిల్డప్ అయ్యి వీలైతే ఆ ఊర్లల్లో స్టూడెంట్స్ని జాయిన్ చేసుకొని ఈ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసినట్టయితే ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు టాయిలెట్స్ ఇవన్నీ కూడా అందరి దృష్టికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా పోయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టడానికి రెడీగా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్న ఆలోచనతో ఉంది. ఎందుకుందంటే ప్రైవేట్ ఈ పెట్టుబడి జీవితాంతం ఒక భవిష్యత్ కోసం పెట్టుబడి నాకు తెలిసి ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడనే కాదు చాలా స్కూల్స్లలో ఈ ఇష్యూస్